మనం గిట్టంగా ఆ రకంగా ఎక్కడ అంటే మనం రెడ్డిలు అది అని కాదు, కానీ మొత్తం దేశంలో ఏ ఒక్క స్త్రీకి దాడి జరిగినా ఆ దాడిని ఖండించుకుంటూ ఆ రకంగా ఇలా ఈరోజు జరగబోయే ఏవైతే అత్యాచారాలు మహిళలపై ఉన్నాయో దానికి రూపుమాపాలన్నటువంటి ఆశ తీసుకొని మనం ఇక్కడ ప్రస్తుతం ఆలోచనలో ఉన్నాం. నిజంగా దేశంలో జరిగే ఈ అన్యాయాలు, ఈ అత్యాచారాలను ఒకవేళ మనం ఆపకుంటే దేశమంతటా ఇలాంటి ఇంగ్లాండ్ ఇలాంటి భావాలు పెరిగిపోతుంటాయి. అందుకు నిజంగా మనమందరం కలిసి ఏ చోట ఏ మూల కూడా ఇలాంటి అత్యాచారాలు కాకుండా మనమందరం దానిపై దృష్టి పెట్టి దాన్ని ఆపడానికి మనతో అయ్యే ప్రయత్నాలు నిజంగా చేయాలి. ఎందుకంటే ఒక మానవులుగా మనం పుట్టాము. మానవులుగా పుట్టి మనం మానవత్వం లేకుండా ఒక జంతువుగా జీవించడం కాదు. దేవుడు మనకు ఇచ్చిన ఆ బుద్ధి లక్షణాలు మనం ఒక మంచి ఈ సమాజాన్ని స్థాపించగలగాలి, మంచిని పెంపించాలి అన్నటువంటి మాట. ఈ భారతదేశాన్ని ఒక మంచి దేశంగా మనము పెంపొందించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి ఇంత టైం ఇచ్చినందుకు మీరందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసినప్పుడు మొన్న 5 రోజుల పాటు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో యూపీలో జరిగినటువంటి ఘటన, అది భారతదేశ వ్యాప్తంగా గగ్గోలు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉన్నది. అంటే ఢిల్లీ తరాలు జరిగినటువంటి ఏదైతే గ్యాంగ్ రేప్ ఉందో, మొన్న దిశ జరిగినటువంటి ఘటన మాదిరిగానే ఈ ఘటనలు అంటే బాగా దేశంలో అంటే రోజు రోజు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక పక్క ఆ ప్రభుత్వాలు మేము మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం, సమాజానికి రక్షణ కల్పిస్తున్నామంటారు చెప్పేసి అనేకమైనటువంటి బూటక ముచ్చట్లు చెప్పి, కానీ ఎక్కడ ఏ స్త్రీ గిట్టంగా రక్షణకరమైనటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో కనబడుతూ ఉంది. అదే రకంగా మనీషా వాల్మీకి జరిగినటువంటి ఘటన పైన ఇప్పటి వరకు 5 రోజులు గడుస్తూ ఉన్న ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి మరి ఏం చేస్తున్నాడని చెప్పేసి మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది. అమ్మాయిని మానసికంగా పైశాచికంగా దాడి చేసి, ఒక మృగాల కన్నా ఎక్కువ దాడి చేసి, అమ్మాయిని వెన్నుముక నరికి, నాలుకని కట్ చేసి, ఆ నరాలు వీకేసి, అంటే చేతులు నిలగొట్టి కాళ్ళు నిలగొట్టి ఎంత అమానుషంగా అంటే అది చెప్పదన్నటువంటి అమానుషంగా. అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి దాడుల్లో ఇది గిటంగా పెద్ద దాడి లేక అంటే అని చెప్పుకోవచ్చు. ఈరోజు అందరూ మాట్లాడిన విషయాలే, చెప్పిన విషయాలే. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే, గతంలో కొన్ని బుక్కులు చదివినాం, దళితులకు జరిగినటువంటి బుక్కులు, మన ధర్మశాస్త్రం అవన్నీ, కానీ అవి చూడలే. అలా రాసినటువంటి చదివినాం, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన ధర్మశాస్త్రంలో అగ్రవర్ణాల మీద అత్యాచారాలు, మానభంగాలు చేస్తే, తక్కువ కులకులు చేస్తే వాళ్ళ అంగాలు పోషిస్తేయాలి, వాళ్ళకు శిక్ష చేయాలి. అదే అగ్రవర్ణాలలో దళితులపైన చేస్తే వాళ్ళకు మర్యాద చేయాలనేటటువంటి కొన్ని చదివినాం, కానీ ఈరోజు ఆచారంలో కనిపిస్తుంది. అంటే అత్యాచారాలు ఏమైనా జరిగినప్పుడు ఈ పరిస్థితుల్లో అగ్రవర్ణాల మీద జరిగితే ఒక రకంగా యాక్షన్స్ ఉంటున్నాయి, అదే బలహీన వర్గాల మీద అయితే ఒక రకంగా. అంటే ప్రత్యక్షంగా మన ధర్మశాస్త్రాలు అనేది బీజేపీని మనం ఎప్పుడు మాటల్లో చెప్పుకుంటాం, కానీ ఆచారంలో వాళ్ళ అధికారం వచ్చినాక ఎట్లా అమలు చేస్తున్నారని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మన సామాజిక అంటే బహుజనులలో, బీసీలలో, మైనార్టీలలో ఉన్నటువంటి 90% ఉన్నటువంటి మన దాంట్లో కూడా యువత ఈరోజు చాలా భ్రమలలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశానికి ఈ బీజేపీ అయితేనే, ఆ రకంగా ఉన్నటువంటి మోడీ అయితేనే, ఇలాంటి యోగి అయితేనే ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్న భ్రమలో కూడా యువతలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో ఇలాంటి జరుగుతున్నటువంటి అవకాశాన్ని మనము ఆ మత్తులో ఉన్నటువంటి యువత కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా కింది స్థాయిలో అవకాశం ఉన్న మేరకు కూడా అందరికీ ఈ మన ధర్మశాస్త్రాన్ని ఏ రకంగా అమలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ చేతలకి మాటలకి ప్రభుత్వంలో అధికారంలో ఉంటే ఏ రకంగా దేశానికి నష్టం జరుగుతుంది అనేది ఇప్పుడు కళ్ళకు కడుతున్నదని మనం ఒక బాధ్యతగా ఇప్పుడు వాళ్ళకు చూపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇందాక రామకే చెప్పినట్లు అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక అది వైట్ హౌస్ నుంచి అధికారికంగా వెలువడుతుంది. మొన్న 3 రోజుల క్రితం ఒక ప్రచురణ ఇచ్చింది. ఈ భారతదేశంలో హిందూ మతోన్మాదం ఒక టెర్రరిజం పేరుతో ఉగ్రవాదం లాగా ఉందని చెప్పి ఒక పేపర్ రాసింది, నేషనల్ వరల్డ్లో పెద్ద పేపర్ రాసింది. అయినా ఈ ప్రభుత్వం దాని మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు.
అమ్మాయి మీద ఏదైతే మనిషి మీద జరిగినటువంటి ఘటన, అమ్మాయిని అత్యాచారం చేసి పారిపోతుంటే మళ్ళీ బతుకుంటే ఎక్కడ మన పేరు చెప్తామని చెప్పి నాకే పోషించిన తర్వాత మాట్లాడడం అని చెప్పేసి మళ్ళా ఇంకా ఏమైనా సాక్ష్యాధారాలు రిపోర్ట్లు కానీ పంచనామా కానీ చేస్తే మన టెస్టులు చేస్తే బయట పడవచ్చు అట్లా వాడచ్చు అని చెప్పేసి మళ్ళీ అమ్మాయిని బొగ్గు చేసి పడేసి, ఇది దీనికి ఎవరు కాదు, ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఆ అమ్మాయిని వాళ్ళకి ఇంటికి అప్పగించకుండా, అమ్మాయిని టెస్టులు చేయకుండా, పోస్ట్ మార్టం చేయకుండా, ఏ సాక్ష్యాధారం రాకుండా అద్దమ్మ రాత్రిలో పోలీసులతో రాత్రి ప్రభుత్వమే అధికారికంగా అంటుపెట్టిందంటే మనకి ఏ రకంగా జరిగినటువంటి కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సన్యాసి యోగి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను ఈ కేసు సిబిఐకి అప్పగిస్తాను. ఇదంతా సిగ్గుసేట్. అంటే అమ్మాయిని సాక్ష్యాలు ఉన్నప్పుడు బతుకున్నప్పుడు ఏం చేయలే, అమ్మాయిని పోస్ట్ మార్టం చేయలే, అన్ని సాక్ష్యాలు గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని అమ్మాయిని పూర్తి చేసి ఏ సాక్ష్యం లేకుండా మొత్తం మాపై చేసినాక ఇప్పుడు సిబిఐకి ఇస్తాడట. అంటే ఏం దొరుకుతాయని సిబిఐకి ఇస్తాడు అంటే ఎంత కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న విషయాలు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితులలో ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల మీద అనేక రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, అంటే యూనివర్సిటీలలో కావచ్చు అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు అనేటువంటి బయటకు వస్తూ ఉన్నాయి. పార్టీలకు సిద్ధాంతాలు ఖచ్చితంగా కూడా ఈరోజు యువకులు బయటకు వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితులలో ఈ జరుగుతున్న వాటిని మన శక్తి మేరకు అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా యువతరాన్ని కూడా రకంగా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా నిర్వహించాలి. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈరోజు ఇంకొక దేశానికి ఉన్న ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది. ఆ 4 ఏళ్ళ 3 గడ్డు కాలంగా దేశం భయాందోళనలో, ఒక అభద్రభావంలో, సామాజిక తరగతులకు భద్రత లేని విధంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రజలందరూ సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ప్రభుత్వము మోడీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. 5 సంవత్సరాలు గత పాలన అయిపోయింది, 10 కోట్ల ఉద్యోగాలు చేయాలి. కానీ ఇప్పటికీ 10 కోట్ల ఉద్యోగాలు తీసేసాం. ఎల్ఐసిని నమ్ముకున్నాడు, రైల్వే నమ్ముకున్నాడు, గ్యాస్ నమ్ముకున్నాడు, పెట్రోలియం మొత్తం ప్రైవేట్ చేతిలో పెట్టేసేడు. ఇక మిగిలడానికి ఇంకేమైనా ఉంటే కూడా అమ్మడానికి ఏం లేనటువంటి పరిస్థితులలో మనకున్నాం. అయినా యువతరం ఎవరు కూడా దీన్ని ప్రశ్నిస్తారు. ఈరోజు నువ్వు ఎల్ఐసిని ఎందుకు అడిగినావు, నువ్వు ఎందుకు అమ్మినావు, ఈరోజు నువ్వు భారత్ పెట్రోలియం ఎందుకు అమ్మినావు, రైల్వేని ఎందుకు ప్రైవేట్ చేసినావు అని ఎవరు రోడ్ల కూడా అయినా ఊపుకుంటే కూడా ఇంకా ఇళ్ళ కాడికి వచ్చి అత్యాచారాలు హత్యలు చేసిన వాళ్ళు కూడా మీరు ఇంకా వాళ్ళకు సపోర్ట్ చేసి ఇంకా ఈ వర్గాలను తొక్కుతున్నారంటే ఇప్పుడు ప్రజలు కూడా ఖచ్చితంగా గమనిస్తారు. ఆ రకంగా నీ యొక్క ప్రైవేటీకరణ కావచ్చు ఇవన్నింటిని కూడా ప్రశ్నిస్తారు. అది ప్రభుత్వం దానికి దాన్ని కోరి తెచ్చుకుంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచన చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కంపెనీలకు ధన్యవాదాలు చేస్తూ నాకు కూడా అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. మంచి సమయంలో ఇటువంటి కార్యక్రమాన్ని మన వంతు కూడా ఆపోజ్ చేస్తున్నటువంటి కార్యక్రమం మంచి కర్తవ్యంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా చాలా విషయాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దమనకాండ దాదాపు 6 సంవత్సరాల నుండి కొనసాగుతూ ఉంది. మన స్వతంత్రం రాకముందు సంది కూడా భారతదేశం మొత్తం ఇటువంటి దొంగల చేతుల్లోనే ఈ వెనుకబడ్డటువంటి కులాలన్నీ కూడా మోసపోయి దాగపడి అన్యాయానికి గురైనటువంటి పరిస్థితి అయితే మనం గతంలో చూస్తున్నాం. స్వతంత్రం రాకముందు కూడా ఈ ఆర్యవైశ్యులు మన దేశానికి వచ్చి ఇట్లా కులాలు పెట్టి మతాలు పెట్టి అందరి మధ్యలో శిక్షలు పెట్టి ఇబ్బందులు చేస్తున్నారని చెప్పి జరిగినటువంటి పరిణామం కూడా చదువుకున్నాం. ఆ క్రమంలోనే మనధర్మశాస్త్రాన్ని రాసిన మనధర్మశాస్త్రం ఆ మధ్యలో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంత ఆగినట్టున్నది. ఆ మనధర్మశాస్త్రం ఇప్పుడు ఖచ్చితంగా 6 సంవత్సరాల కాలం నుండి వాళ్ళు మళ్ళీ ఏజెండా తీసుకున్నారు. జనాలకు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని మొత్తం మర్చిపోయారు. జనాలకు ఇచ్చినటువంటి కోరికలన్నీ కూడా మర్చిపోయారు. వాళ్ళు మనధర్మశాస్త్రం సంబంధించినటువంటి ఏజెండాను మొదలుపెట్టుకున్నారు. భారతదేశంలో బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో మొత్తం అంటే సర్వేలు చేసినా ఇవన్నిటికి సంబంధించి చూసినా మనం రోజు పేపర్లలో టీవీలలో చూసినా మన కట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటి తీరు ఏంటంటే వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క కర్తవ్యము అమలు చేయలేదు. అమలు చేయకపోగా ఉన్నటువంటి ఇప్పటిదాకా తమ్ముడు మాట్లాడినట్టు ఉన్న ఉద్యోగాలన్నీ కూడా తీసేసింది. వాటిని ప్రశ్నిస్తలేదు. కానీ మనధర్మశాస్త్రంలో వాస్తవంగా ఒకటి ఉన్నది మిత్రులారా. ఇప్పటిదాకా అశోక్ మాట్లాడినాడు. ఒక దళిత యువకుడు డబ్బున్నటువంటి పెద్ద కులంలో బస్సులు పోవాలంటే అది కొట్టుకుంటూ పోవాలి, గంట కొట్టుకుంటూ పోవాలి, ఎంట చీపురు కట్టుకొని పోవాలి, ముంత కట్టుకొని పోవాలి. అలా ముందు కూడా కింద ఉమ్మడానికి వీల్లేదు. ఆ ముంతలు ఉమ్మాలి. ఈ డబ్బు ఎందుకు కొట్టాలంటే ఆ బస్సులో పోతుంటే అక్కడ బ్రాహ్మణులు పెద్ద పెట్టుబడతారు, అంత తలుపులు పెట్టుకోవాలి, అలా ముఖం కూడా చూడొద్దు. ఆ పోయే క్రమంలో ఎవరైనా మంచి అమ్మాయి డబ్బున్నటువంటి కోమటి బాపన్నలకు సంబంధించిన అమ్మాయి మీద ఉంటే కనుక ఇట్లా ముఖం మీదకి చూస్తే వాని కళ్ళు వీకేసేయాలని. రెండోది ఒకవేళ యాస్ట్ వచ్చి నడుచుకుంటే యాస్ట్ వచ్చి వాళ్ళ అరుగు మీద కనుక కూర్చుంటే వాని పిల్లలు పోసేయాలి.
ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి అమ్మాయిని లవ్ గిట్ చేస్తే వాడిని నిర్దాక్షిణంగా 100 మందిని పిలిచి ఆ బస్తీలనే సాపలేసి చుట్టి నడి రోళ్ళ అంటిపెట్టాలని చెప్పి ఆ మనధర్మశాస్త్రంలో ఉంది. అదే మనధర్మశాస్త్రం రాసినది ఏంటంటే అదే డబ్బున్న బలజబాపనికి సంబంధించినటువంటి యువకులు దళిత అమ్మాయిలను లవ్ చేసి పెళ్లి చేసుకొని అత్యాచారం చేసి పెళ్లి చేసుకోకుండా సరే ఆ చర్చ అవుతున్నటువంటి క్రమంలో అలా రాసినది ఏంటంటే ఒకవేళ దళిత అమ్మాయిని లవ్ చేసి అత్యాచారం చేసినా ఆమెకు సంబంధించి ఊరందరూ డబ్బులు వేసి ఆయన యాత్రకు పంపాలంట ఆ 5 మంది అలా రాసుకున్నారు మనధర్మశాస్త్రంలో. ఆ 5 మంది యాత్రకు పంపితే అందరికీ అక్కడ ఉన్నటువంటి దేశానికి జనాలకంతా కూడా మంచి జరుగుతుందంట. ఆ మనధర్మశాస్త్రం రాసింది సిగ్గుమాల మనధర్మశాస్త్రం. ఆ మనధర్మశాస్త్రం సంబంధించిన ఏజెండాని ఇప్పుడు నడుస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో మనిషి పైన అంత అఘాయిత్యం జరిగితే అమ్మాయిని అసలు ఎన్ని బొక్కలు ఉంటాయో ఎన్ని నరాలు ఉంటాయో అవన్నీ కదిలించారు. శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటాయో అన్ని అవయవాలను కదిలించిన తర్వాత అంత గందరగోళం జరిగినా ఆమె ప్రాణాల మీద దాదాపు 6 రోజులు కొట్టుమిట్టాడినా అత్యాచారంతో చచ్చిపోయిందని చెప్పి ఆ రిపోర్ట్ రాకుండా 6 రోజులు దవాఖానలు పెట్టి టెస్టులు చేయడానికి పోతే ఆ టెస్టులలో ఏం లేదు మీ మీద అత్యాచారం జరగలేదని చెప్పి అంటున్నారు. మనసున్న మనిషి చచ్చిపోవాలనుకుంటున్నా ఆ ఘటన ఆ పోలీసు రిపోర్ట్ చెప్తే మనసున్నోడైతే సావాలనిపిస్తుంది, అసలు బతికి వేస్ట్ అనిపిస్తుంది అనమాట. అంత దుర్మార్గాన్ని ఒడిగట్టినటువంటి యోగి ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా ప్రభుత్వం ఉండడానికి వీల్లేదనేది ఈ సందర్భంగా నేనైతే డిమాండ్ చేస్తున్నాను. వాడు యోగి ఆదిత్యనాథ్ అయితే బేషరతుగా వెంటనే రాజీనామా చేసి నేను శాతగాని ముఖ్యమంత్రిని, నేను అడవులలో కోతులను నడుపుకోవాలని చెప్పి అనుకోవాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక దళిత మహిళకు ఈ ఒక్క మనిషినే కాదు, ఇప్పటిదాకా దాదాపు 15 రోజుల్లో 10 మందిని చంపిరి. 10 మందే కాదు, ఆ ఉత్తరప్రదేశ్లో ఖండాలు నడుస్తున్నటువంటి తీరైతే మనం చూస్తా ఉన్నాం. ఇది అన్యాయం, ఇది ఘోరమైనటువంటి పరిస్థితి. యువత అంతా కూడా ఆలోచన చేయాలి. బీజేపీ ప్రభుత్వానికి ఓటేస్తే కనుక భారతదేశానికి ఖచ్చితంగా రేపు పొద్దుగాల ఇప్పటిదాకా అసలు చెప్పి అన్ని అమ్ముకున్నారు. వాస్తవంగా భారతదేశంలో ఏం లేవు. ఏమున్నాయంటే దళిత మహిళలు, మైనార్టీ మహిళలు, బీసీ మహిళలకు సంబంధించిన మానాలు ఉన్నాయి. దళిత రైతులు, బీసీ రైతులు, లేకపోతే గిరిజన రైతులకు సంబంధించినటువంటి కిడ్నీలు ఉన్నాయి. ఇవి మాత్రం అమ్ముకోవడానికి ఉన్న బీజేపీకి తప్ప ఇంకేం మిగలలేదు ఈ దేశంలో అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వాస్తవంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఏ ఒక్కడన్నా స్టేట్మెంటు ఇది అన్యాయం, ఇది మోసం అని చెప్పి అనేటటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఇప్పటిదాకా ఆ కుటుంబాన్ని పరామర్శన కూడా చేయలేదు. అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్కి సిగ్గుందో లేదో తెలియదు. కానీ వేరే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అన్ని హుకుము జారీ చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళే మొత్తం దానం కూడా చేయడానికి సిద్ధమైందంటే, ఒక 3 గంటల రాత్రులు ఆమెను దానం చేస్తున్నారంటే వాళ్ళ తప్పులేంది, ఎందుకు దానం చేస్తారని కూడా అనుమానం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇల్లును పరామర్శించడానికి వివిధ సంఘాల నాయకులు పోతే పోనీయరు, ఆ కుటుంబానికి న్యాయం చేస్తారంటే చేయలేదు. అసలు ఏమనుకుంటున్నారు? దళితులు దేశంలో బతకడానికి వీలు లేదా? ఒకవేళ బతకాలనా లేదా? ఈ భారతదేశం మొత్తము మీ 100% ఉన్నటువంటి మీరేనా పరిపాలించేటటువంటి మీరేనా ఓట్లు వేసుకునేటటువంటి పరిస్థితి అనేది కూడా సందర్భంగా అనుమానం వస్తుంది. ఈరోజు అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. మా ఊళ్ళు బతకాలంటే ఓటు హక్కు ఒకటి ఇచ్చిన, రెండోది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా వాళ్ళకు ఒక హక్కు కలగాలని చెప్పి ఆయన అనుకున్నాడు. కానీ ఆ ఓటు హక్కు ఆర్థిక పరమైనటువంటి హక్కు కలగలేదు. కాబట్టి ఈ ఓటు హక్కు దానిలో ఓట్లు అన్నీ కూడా అమ్ముకునేటటువంటి కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఓటు ద్వారానే ఒక ఆర్థికపరమైన అంశాలతోటే ఈ వెనకబడ్డటువంటి కులాలు బయటపడతాయి. కానీ అప్పటిదాకా జరగదనేది కూడా ఆ రోజు అంబేద్కర్ గారు చెప్తున్నారు. కానీ అవి ఏం జరగకుండా భారత రాజ్యాంగాన్ని తుమ్మలోకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మనధర్మ శాస్త్రాన్ని దేశంలో ప్రవేశపెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నది. ఆచరణలోకి దిగినటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ ప్రభుత్వం మనధర్మ శాస్త్రాన్ని ఆచరణలో పెట్టి మొత్తం మునుపట్టింది. ఎక్కడెక్కడ మునుపట్టింది? అక్కడ బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో మొత్తం ఇదే మునుపట్టింది. వాస్తవంగా రైతులు బతకడానికి వీల్లేదు, దళితులు బతకడానికి వీల్లేదు, యువకులు బతకడానికి వీల్లేదు. ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీదకి వదిలేసింది. రోడ్ల మీదకి పోయినటువంటి నిరుద్యోగానికి ఏం చేస్తున్నారంటే మత్తుకు అలవాటు పడుతున్నారు. మత్తుకి ఎందుకు అలవాటు పడుతున్నారు అంటే వాళ్ళకి ఏం పనులు లేవు, డబ్బులు లేవు, బతకాలంటే తల్లిదండ్రులు నడపాలంటే ఆర్థిక పరిస్థితి లేదు. కాబట్టి యువతంతా కూడా రోడ్ల మీద పడ్డది. రైతులకు సంబంధించిన పరిస్థితులు అగమ్మ గోచరంగా ఉన్నది. ఇటువంటి అమ్మాయిలను చూస్తేనేమో అత్యాచారాలు చేసి చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ చంపినటువంటి దొంగ ఎవడో కాదు, బీజేపీ కూడా వేరే ఎవడు కాడు. ఇది మిత్రులు గమనించాలి.
ఆ బీజేపీకి సంబంధించిన ఆయన ముఖము అమిత్ షా ఈయన యోగి ఆదిత్యనాథ్ పక్క కూర్చొని ఏదో చెప్తున్నా కూర్చొని నేను ఇంటికి దళితులను అత్యాచారం చేసిస్తా నువ్వు నన్ను కాపాడని చెప్పినటువంటి ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. అదే ఫోటో నరేంద్ర మోడీ పక్కకు కూడా దిగింది ఆయన పాపం పుణ్యాత్మ నేను ఇంట్లోకి అత్యాచారాలు చేస్తా నన్ను భవిష్యత్తులో కాపాడిన ఆయన అని చెప్పి అడిగిందో ఎట్లా అడిగిందో అవన్నీ ఫోటోలు వస్తున్నాయి. మరి సిగ్గున్నటువంటి వాళ్ళు అసలు దొంగతనం చేసినటువంటి అత్యాచారాలు చేసినటువంటి వాడిని ఎంబడే వాళ్ళు ఉరిశిక్ష తీస్తారా ఏం చేస్తారో కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అలాంటి పనులు ఏం చేయకుండా అక్కడ ఎవరిని పరామర్శించకుండా మేము ఇవే పనులు చేస్తాము మా కర్తవ్యమే ఇది దళితులని మైనార్టీలని బీసీలను అత్యాచారాలు చేస్తాం అప్పుడే మా కర్తవ్యం అని చెప్పానంటే బయట బహిరంగంగా ప్రకటన చేయాలి బీజేపీ వాళ్ళు. అందుకే యువతంతో కూడా ఆలోచన చేయాలి. బీజేపీ కనుక ఓట్లు వేస్తే భారతదేశానికి ఖచ్చితంగా సర్వనాశనం అయిపోయింది. ఇక ఉన్నది కూడా ఊరిక లేకుండా చేసే పరిస్థితి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనిషి పైన చేసినటువంటి అగాంతకులను ఎంబడే వాళ్ళని సంపోతు మిత్రులారా ఆమెను నరాలు ఇట్లా కదిలించి ఇబ్బందులకు గురి చేసిండ్రు వాళ్ళను కూడా వాని మానాన్ని కట్ చేయాలి ఫస్ట్ వాని కాళ్ళు నరకాలి ఫస్ట్ తర్వాత వాని సెట్కి ఎరడేయాలని కూడా నాకు ఉన్నటువంటి అభిప్రాయం. 100 మంది చూస్తున్నాక వాడిని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి నాకు ఉన్నటువంటి అభిప్రాయం మిత్రులారా. అక్కడ జరిగినటువంటి ఘటన ఇంకో ప్రాంతంలో జరగకుండా పాలకులు ప్రభుత్వ పాలకులంతా కూడా రాష్ట్రంలో జనాల కోసము మేము మంచిగా చూస్తామని చెప్పి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గెలుస్తున్నారు మిత్రులారా. గెలిచిన తెల్లారే ఇటువంటి పాల్పడుతున్నటువంటి దుండగులను వెంబడే అరెస్ట్ చేయాలి శిక్షించాలి ఇది అన్యాయం అని చెప్పి ప్రతిఘటించాలని చెప్పి యువకులంతా కూడా ఆలోచన చేయాలి. బీజేపీ కనుక మళ్ళీ ఒకసారి ఓట్లేస్తే ఎక్కడైనా సరే ఎనక రాష్ట్రం కాదు తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఇంకెక్కడైనా బీజేపీ కనుక ఓట్లేస్తే వాళ్ళ ఎజెండానే మన ధర్మశాస్త్రాన్ని తెచ్చి మన మీద కూర్చోవాలనుకుంటే బీజేపీ ఓటు చేయాలి. ఇక లేదు బీజేపీని మన ధర్మశాస్త్రం నడవద్దు అనుకునే వాళ్ళంతా బీజేపీని బైకాట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఉద్యమంలోనే ఉండి ఇంకా కూడా చైతన్యం అందిస్తున్నాం మన అశోక్. మరి అదేవిధంగా సిఐటిఐ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ గారు, మిత్రుల మీద ప్రజా సంఘాలందరినీ కూడా పేరు పేరున హిమాద్రి శ్రీకాళ జిల్లా పక్షాన ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలు అన్ని కులాలపైన జరుగుతున్నాయి. కానీ మెజారిటీ మాత్రం కేవలం చోట అగ్ర కులాలపైన జరిగితే వాళ్ళను ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కాల్చిపడేస్తారు, చట్టాన్ని చేతులు తీసుకుంటారు. అట్లాంటి ఘటనే దళితులపైన జరిగితే అదే సేమ్ టైంలో చట్టాన్ని పక్కన పెట్టి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా తప్పుదోవ పట్టించి వాళ్ళను మిస్గైడ్ చేసి వాళ్ళను వదిలించే విధంగా పాలన కొనసాగిస్తారు. దానికి రీసెంట్గా జరిగిన ఘటన ఒక అడవిలో ఉన్నటువంటి జంతువును ఇప్పటి వరకు మనమైతే అట్లాంటి వాళ్ళని నేనైతే ఇప్పటి వరకు నాకు బోధించినప్పటి నుంచి జంతువులుగానే పరిగణించాను. ఎందుకంటే సమాజంలో నేను పౌరునిగా ఎమాన్ ఇది సోషల్ యానిమల్ అన్నాడు అరిస్టాటిల్. మరి అటువంటిది లేనప్పుడు మనిషికి అర్థమే లేదు. కాబట్టి వాడు సోషల్ యానిమల్ కాదు, వాడు ఒక ఫారెస్ట్ యానిమల్ తెచ్చి సోషల్ యానిమల్గా మనం వాళ్ళు క్రియేట్ చేసి చేయడమే ఆ మొదటి తప్పు. వాడిని బేషరతుగా దేశం వాళ్ళు ఎలాగో తొలగించరు, వాడిని తొలగిపోయే విధంగా నినాదంతో స్టార్ట్ చేసి ప్రతి ఒక్క పౌరుడిని ఉత్తేజపరిచే విధంగా ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క పౌరుని దగ్గరికి తీసుకెళ్ళి వాని దేశంలో మళ్ళీ వాడు ఎక్కడో ఇంతవరకు ఎవరు డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా మాత్రమే కనబడ్డాడు. మళ్ళా అదే విధంగా కనబడకుండా చేసే బాధ్యత ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పైనది. ఆ ఆడపడుతులను రక్షించుకునే ప్రతి మగ పుట్టుక పుట్టిన ప్రతి ఒక్క పౌరుని మీద, భారతీయ పౌరుని మీద అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు తీసుకుంటాం. అదేవిధంగా మనం కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. 20 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేసిన వాళ్ళు వికారాబాద్లో గీలే కనిపిస్తున్నారు. మాకోసం జీవితాలను త్యాగం చేసుకొని, ఉద్యోగాలు త్యాగం చేసుకొని, వగైరా త్యాగం చేసుకొని చేస్తుంటే మీదికెళ్ళి మచ్చలు నిందలేస్తారు. మిత్రుడు నాన్న ఇందాక మనధర్మశాస్త్రాన్ని ఆ రోజు ఇంప్లిమెంట్ చేసేది మనం చూడలేదు. కానీ ఆ రోజుల్లో భయపడేది. దానికి ఒక సంఘటన చెప్తాం మీకు. వివిధ రకాల పనులు ఉండేది. మనము బట్టలు వేసుకునేది ఏది వేసుకునేది కాదు, ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ వృక్షజాల పన్ను ఉండేది, రొమ్ముల పన్ను ఉండేది. ఆ రొమ్ము పన్ను క్రమంలో ఏం జరిగిందంటే
ఇది ఎగ్జాక్ట్ లైవ్. రొమ్ములను సైజు చూసి రొమ్ము పన్ను కట్టమని వస్తే అమ్మాయి తిరస్కరిస్తే మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళ ముక్కుమడి గ్యాంగ్ వేసుకొని వచ్చి అమ్మాయి పైన రేప్ చేస్తారు. రేప్ చేసి ఈ విధంగా చేస్తే బలవంతంగా పన్ను కట్టమని వచ్చి చెక్ చేస్తే వచ్చి ఆమె కోసి ఆకులో పట్టిస్తారు. అది చూసిన వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోయి రాజుకు చెప్తే ఆ రాజు వాని రాజ్యంలో అట్లాంటి చట్టాన్ని తీసేస్తారు. అంటే స్పందన అనేది ఆ రోజుల నుండి. కానీ ఈరోజు ఏం జరిగింది, ఒక దళిత మహిళ పైన హత్య జరిగితే వాడు రిమోట్ టీవీలో చూస్తున్నాడు, ల్యాప్టాప్లో పెట్టుకొని చూస్తున్నాడు, అంటుపెట్టిదా లేదా. రాజు నిష్పక్షపాతంగా నా రాజ్యంలో తప్పు జరిగిందని చెప్పేసి ఆ చట్టాలను తీసేసిన రోజు రాబోతుంది. వాడు వాళ్ళని తప్పించే విధంగా ఒక డ్రామా ఆడాడు. ఎవిడెన్స్ ఎక్కడ లేకుండా తగలబెట్టేసి, ఎవిడెన్స్ లేకుండా తగలబెట్టినాక పోలీస్ ఏం చేస్తుంది, లాయర్ ఏం చేస్తారు, సిబిఐ ఏం చేస్తుంది. ఎంత సిగ్గుచేటు ఈ దేశానికి, అదే ఎంత సిగ్గుచేటు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసుకున్నటువంటి దేశం ఇది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రపంచ దేశాలన్నీ ఆయన పుట్టినరోజులు వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించుకునే అన్ని దేశాలు, ఈ దేశంలో ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఏమాత్రం ఇంప్లిమెంట్ చేయకుండా మాకు ఎంత సిగ్గుచేటైన విషయం అది. సిబిఐకి ఇస్తున్నాం ఇలాంటి ఘటనలు. ఇలాగనే ఇప్పుడు మిత్రులు చాలామంది ఉన్నారు. బీజేపీ కంటే ముందు ఇప్పుడు బీజేపీ ఏ కీ రోల్ పోషిస్తుందో స్టార్టింగ్లో కాంగ్రెస్ కూడా అదే కీ రోల్ పోషించింది. 100% అదే పోషించింది. వాళ్ళు అలాంటి పైశాచిక ఇంప్లిమెంటేషన్ వల్లనే అధికారం ఉన్నారు. ఈ మత్తు అనే దాన్ని ఇంజెక్ట్ చేసి వాళ్ళు 20 సంవత్సరాలు ఈ దేశాన్ని నిలబడతారు. అది ప్రమాదం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ దేశంలో కత్తితోటి యుద్ధాలు జరిగినాయి, కత్తితోటి రాజ్యాలను సాధించుకున్నాం. తదనంతరం ప్రజాస్వామ్యమే దిక్కు అని చెప్పేసి మనకు అరిస్టాటిల్ కానుంచి మొదలుపెట్టుకుంటే సోక్రటీసు, అలెగ్జాండరు, కార్ల్ మార్క్స్ వీళ్ళంతా ప్రజాస్వామ్యానికి పునాదులు వేశారు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. ఈ ప్రజాస్వామ్యానికి పునాదులు వేసినందుకే కత్తులు పక్కన పెట్టి పెన్నుడు చేతికి వచ్చింది. ఆ పెన్నుకి ఇచ్చే పవర్ ఏదంటే ఓటు. మనం ఓట్లు వేసి ఒక పెన్ను తయారు చేసి ఎక్కడో చట్టసభలో పంపిస్తే ఆ పెన్ను ఏం చేస్తుంది, వాళ్ళకే అవకాశం అవుతుంది. మరి ఆ ఓట్లు ఎవరి, ఆ ఓట్లు పెన్నును తయారు చేస్తలేవు. ఆ ఓట్లు మొత్తం అగ్రకులంలో చేతులు ఉంది. ఆ ఓట్లను మొత్తం వాడే మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎడ్యుకేటెడ్స్తో సహా మన కమ్యూనిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలలో కూడా ఓటు వాళ్ళ చేతిలో లేదు, మొత్తం ఇంకో చేతిలో బాగుండదు. సో ఈ చైతన్యం వచ్చేంత వరకు ఇది ఆగై ఏం చేస్తాం. ఇప్పుడు మనం పెన్ను మన చేతిలో ఉన్నది, గట్టిగా నిరసన చేస్తే లోపలేస్తారు. ఇంకేదైనా చేస్తే ఎక్కడ మన దిశ సంఘటన తీసుకుంటే వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇంకెవడని ఎన్నుకుంటూ తెలుస్తుంది. ఎంక్వైరీ చేయకుండా వాళ్ళని తగలబెట్టేసారు. అదేవిధంగా మానస తీసుకో, టేకు లక్ష్మి తీసుకో, అదే తరహాల ఘటనలు జరిగితే రాష్ట్రం అంతా కూడా కూర్చొనే విధంగా మనం అంతా పోరాటం చేస్తే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కాస్త ఊరట కల్పించారు. వాళ్ళ దగ్గరకు వస్తే హత్యలు, మన దగ్గరకు వస్తే కనీసం అరెస్టుల వరకే ఆగిపోతున్నాం. మనం చైతన్యవంతం కానంత వరకు కూడా కనీసం ఇప్పుడు ఈ జిల్లాలో ప్రశ్నించేటోళ్ళు తిప్పి కొడితే మనము 5-6 మంది ఉన్నాం. జిల్లా స్థాయిలో జిల్లా కీలక బాధ్యులుగా 5-6 మంది కట్టుకోలేదు. ఎంత సిగ్గు చేయటం అంటే 95% ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఉన్నాయి. 5%లో పాలక వర్గం, బ్రాహ్మణ వర్గం, అలాగే ఈ దేశమే కాదు. మనం ఆచరిస్తున్నటువంటి నాగవంశం, నాగజాతి తెగ మనం. ఈ తెగ నామరూపాలు లేకుండా చేసి దానికి మన దాంట్లోనే వాళ్ళు కొద్దిగా సంకరీకరణ చేసి వాళ్ళ యొక్క సాంప్రదాయాలను ఇలా రుద్ది దాన్ని హిందుత్వం అనే ఒక టైటిల్ పెట్టుకున్నాం. వాళ్ళకంటే ముందు మనం హిందువుల దేశంలో. కానీ ఆ మనమే మన చేతి నుంచి మనం హిందువులం కానంత వైశాఖికంగా దాన్ని తయారు చేసి మన చేతనే మనం వెలివేయించుకుంటున్నాం. మొక్కపోతేనేమో రానియడు, ఇంకోని మొక్కితేనేమో విదేశేస్తున్నా అంటాడు.
ఈ దేశంలో ఒక్క బ్రాహ్మణుడు కూడా ఈ ఇండియన్ కాదని చెప్పేసి మనకు చరిత్ర కరెక్ట్గా ఉంది. బాంబ్ పామల మిశ్రా గారు రీసెర్చ్ చేస్తే ఒక బుక్ రిలీజ్ చేసాడు. దాంట్లో వాళ్ళు ఏమంటాం మనం మనువాదుల యొక్క డిఎన్ఏ మీద రీసెర్చ్ చేస్తే అవి 100% యూరోప్ నుంచి వలస వచ్చారు, యుఎస్ఏ నుంచి వలస వచ్చారు అని చెప్పేసి అవి సాక్ష్యాలు. మరి వాళ్ళు ఈ దేశస్తులు కాదు. ఈ దేశంలో ఉండబడే ముస్లిమ్స్ 98% ఇక్కడే పుట్టారు. దే ఆర్ ఆరిజినేటెడ్ పీపుల్ ఇన్ ఇండియా, బట్ దే ఆర్ వాట్ ఎవర్ మనువాదులు ఎవరైతున్నారో వాళ్ళు మైగ్రెంట్స్. 1000 BCలో వాళ్ళు వలస వచ్చినారు. వాళ్ళు వలస వచ్చి ఇక్కడ దేశం ఇప్పటికి కూడా అమెరికాలో ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ ఏమో అక్కడ ఆరిజినేటెడ్, తెలుగులో వచ్చి ఆ దేశాన్ని వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. వాళ్ళ చేతనే పాలించబడుతుంది. మనకు ఎక్కడో ఊరు చూడంలో ఉండి పల్లెల వరకు రావడానికి ఎర్రజెండా సహాయం చేసింది. నక్సల్బరీ ఉద్యమం పేరు మీదనే మనం ఇక్కడ వచ్చినాం. ఆ తర్వాత ఈ వచ్చిన దాన్ని చట్టబద్ధత కల్పించడానికి కారకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టాల విషయం. ఇన్నింటినీ ఉపయోగించుకున్న మనము పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పేసి ఒక్కరన్నా చేస్తున్నారా? వాళ్ళు ఏదో త్యాగం చేస్తే మనము ఎక్కడో మనుషులుగా గుర్తించబడని మనము మన ధర్మ శాస్త్రాలను ఇంప్లిమెంట్ను ఆ కథలుగా చెప్పుకుంటున్నాం తప్ప వాళ్ళు ఇక్కడ వరకు మనం తెస్తే. ఇప్పుడు మనం పల్లెల్లో లేనప్పుడు నక్సల్బరీ ఉద్యమం పల్లెల్లో తెచ్చింది. పల్లెలకు వచ్చిన వాళ్ళను పట్టణాల నుంచి యూనివర్సిటీల వరకు యూనివర్సిటీల నుంచి విదేశాలకు కూడా వెళ్ళేంత స్థాయికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? మెల్లమెల్లగా ఒకటి కట్ చేస్తున్నారు. దానికి నిదర్శనమే ప్రైవేట్ యూనివర్సిటీలు. 3000 పోస్టులు ఉస్మాన్ యూనివర్సిటీలో ఖాళీ ఉంటే వాటిని భర్తీ చేయకుండా, ఎస్పీసీలు రిలీజ్ చేయకుండా, ఏం చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చాడు. అంటే ఇక్కడ భర్తీ చేసే వాళ్ళు చదువుకున్నట్టుకుంటారు. ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీలు తెస్తే ఈ చదువు వీళ్ళకు సంబంధం లేదు, చదువుతో వీళ్ళకి దూరం చేయొచ్చు అనే కుట్రలు జరుగుతుంది. ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఒక మహిళ నిజంగా మనం అందరం కూడా గర్వించగల విషయం. అర్ధరాత్రి 3 గంటలకు తగలబెడుతుంటే ఒక మహిళ రిపోర్ట్ వచ్చి అక్కడ వాయిస్ ఇచ్చింది. అట్లాంటి అమ్మాయిలను అట్లాంటి వాళ్ళు పూర్తిగా తీసుకొని ఏదైతే ఉన్నదో ఎజెండా మన గౌరవ సభాధ్యక్షులు ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఇట్లాంటి వాయిస్ను అందరు గుండెకి తాకే విధంగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం మనం అందరి మీద మన బాధ్యత ఉందని చెప్పేసి అనుకుంటూ దీన్ని ఇంకా ముందు తీసుకోవాలి. ఇట్లాంటి విషయాల్లో ఏ కార్యాచరణ తీసుకున్నా మా వంతు ఎంఆర్పిఎస్ తరఫున మా కుటుంబం అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొక్కసారి ఎంఆర్పిఎస్ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా ఈరోజు దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాలలో 19 రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో దళితుల మీద, మైనార్టీల మీద, గిరిజనుల మీద దాడులు, అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూసాం నిన్నమనే మనీష అంటే 19 సంవత్సరాల అమ్మాయి మీద ఆమె పశువుల మేత కోసం ఆమె పొలానికి వెళ్తే ఆమె మీద అత్యాచారం చేసి ఆమె వెనుపూస బొక్క ఇరగొట్టి హాస్పిటల్లో పడ్డది. ఆమె తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఆమె పోస్ట్మార్టాన్ని ఆమె శవాన్ని అంటే చివరి చూపు వరకు వాళ్ళ కుటుంబానికి ఇవ్వకుండా అర్ధరాత్రుల్లో పోలీసులు ఆ ప్రభుత్వం చెప్పిన విధంగా తీసుకుపోయి అమ్మాయిని దహనం చేసిన పరిస్థితి ఉంది. ఆ దహనం చేస్తూ ఉంటే కూడా ఉత్తరప్రదేశ్ సీఎం కానీ, ఉత్తరప్రదేశ్ హోమ్ మినిస్టర్ కానీ ఆ ఇంట్లో కూర్చొని తన ఆఫీస్లో కూర్చొని ఆ ల్యాప్టాప్లో చూస్తూ సంతోషపడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈరోజు నిజంగా ఈ దేశంలో ప్రయాసాలు ఉన్నదంటే లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈ సన్యాసులకు ఈ దేశం గురించి, మహిళల గురించి తెలియని పరిస్థితి ఉంది. ఈ సన్యాసులు కూడా ఒక తల్లిదండ్రులకే ఉంటారు కానీ సన్యాసులు పెళ్లి చేసుకోలేరు కాబట్టి, మహిళలు అంటే వాళ్ళ ప్రేమ లేదు కాబట్టి ఈరోజు మహిళలకు ప్రేమ లేని పరిస్థితి కనబడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈ బీజేపీ ప్రాంతాలు ఏం చేస్తారంటే పశువులకు ఇచ్చినటువంటి ప్రేమలు కానీ పశువులకు ఈరోజు వాహనాలు పెట్టారు, పశువులకు ఆసుపత్రులు కట్టారు. కానీ మహిళల కోసము, మహిళల రక్షణ కోసం మీరు ఆసుపత్రి లేని పరిస్థితి ఉంది. దాడులు జరిగితే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి ఈరోజు లేని పరిస్థితి మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, పంజాబ్ రాష్ట్రంలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మన హైదరాబాద్లో మన పక్కన శాతనగర్లో ప్రియాంక రెడ్డి మీద అత్యాచారం చేసి హత్య చేస్తే ఎంబడే ఆ నిందితులను, అంటే అగ్రకులస్తులు కాబట్టి ఎంబడే ఆ నిందితులు అక్కడ ఉన్నటువంటి డీజీపీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ ఎంబడే చర్య తీసుకొని ఎంబడే షూట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇంత దొంగదారులు ఈరోజు అక్కడ జరుగుతూ ఉంటే అంటే అగ్రవర్ణాలకు అన్యాయం జరిగితే దాన్ని ఎంబడే దాన్ని ఎంబడే షూట్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పక్కన
ప్రణయ్ హత్య కానీ అక్కడనే మన హేమంత్ హత్య కానీ జరుగుతూ ఉండే పరిస్థితి ఉంటే, ఈ పక్కన మన ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి మన మహిళల మీద దాడి జరుగుతూ ఉంటే, హత్య చేస్తూ ఉంటే ఇక్కడ కూడా న్యాయంగా పోలీసు వ్యవస్థ పనిచేసిన పరిస్థితి ఉంది. దేశంలో 10 మంది ఉండాలని లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడే ఉత్తరప్రదేశ్ సీఎం ఎప్పుడే రాజీనామా చేయాలి, దేశ ప్రధాని కూడా చూస్తూ ఊరుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు రాజీనామా చేయాలని చెప్పి మేము కేపీఎస్లో రౌండ్ సమావేశం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దేశంలో మనవాదము దేశంలో కొనసాగుతుంది కాబట్టి రాజ్యాంగాన్ని కొనుగోలు జరుపుతూ రాజ్యాంగం ఉన్న చట్టాలను అమలు చేయకుండా, అంటే రాజ్యాంగం దళితులు రాశారు కాబట్టి స్వతంత్ర పోరాటం అందరూ పాల్గొన్నారు కాబట్టి ఈ దేశంలో హిందువులు ముస్లింస్ మైనార్టీలు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కొనుగోలు హిందూ రాజ్యం కావాలని చెప్పి ఈరోజు బీజేపీ ఆలోచన చేస్తూ ఉంది. సరైన పద్ధతి కాదు. రాజ్యాంగాన్ని కొనసాగాలి, మనందరూ శాస్త్రం పోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రౌండ్ సమావేశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ఈ 2018 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే 10 సంవత్సరాలు 300 అత్యాచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కూడా ఈరోజు ఏబీపీ మీడియా బాగా ప్రచారం చేస్తూ ఉంటే దాని మీద వాళ్ళ మీద కూడా పోలీస్ యంత్రాంగం పెట్టి బాగా నిర్బంధంగా విధించిన పరిస్థితి ఉంది. మీడియా కూడా రక్షణ లేని పరిస్థితి కొనసాగుతుంది. సరైన పద్ధతి కాదు. కాబట్టి ఈ రాక్షస పాలన పోవాలి, ప్రజాస్వామ్య దేశం కావాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఉద్దేశం చివరిగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుభాష్ గారు మాట్లాడుతూ ముగిస్తాం. ఎందుకంటే ఒక 19 ఏళ్ళ యువతి తను పొలానికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో అక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలు అక్కడ ఉండే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆమెపై మానభంగం చేసి అతి కిరాతకంగా తాను గుర్తుపట్టేటట్టు చేయకుండా చేసి ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆమె ఎక్కడ నిజాలు చెప్తే మా బట్టలైతే అని చెప్పి ఆమె నాలుకను కోసి ఆమె నడవలేకుండా నడుములు ఇరవడం జరిగింది. ఈ విధంగా ఇన్ని జరుగుతున్నా కానీ అక్కడ ఉండే బీజేపీ ప్రభుత్వం మాత్రం ఏం పట్టించుకోవడం లేదు. కాబట్టి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 6 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అక్కడ ఉండే యూపీలో ఈ నెల సెప్టెంబర్ నెలలో దాదాపు 5-6 ఘటనలు జరిగినాయి. 5-6 ఘటనలు జరిగినా కానీ ఎలాంటి వారిపై చర్య తీసుకోవడం లేదు. అంటే చర్య తీసుకునే వాళ్ళపైన ఏంటంటే వాళ్ళ నిందితులు అనేటప్పుడు బీజేపీ కార్యకర్తల కుమారులు ఆ నిజంగా పట్టబయలైంది. కాబట్టి ఆ బీజేపీ కార్యకర్తల కుమారులను కొమ్ము కాస్తున్నాయి. బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనే సీఎం తాను అక్కడ అమ్మాయిని తగలబెడుతుంటే ల్యాప్టాప్లో ఆయన ఆఫీస్లో చూస్తూ కూర్చున్నాడు. ఈ విధంగా ఉండే అక్కడ ప్రభుత్వాలు కూడా అక్కడ ఐజీ కావచ్చు, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ కూడా వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మీరు ఇచ్చిన అది ఏదైతే కాంప్లైంట్ ఉంది వాళ్ళు రిటర్న్ తీసుకోవాలి, మీడియా ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, మేము ఉండేది ఎల్లకాలం ఉంటాం కాబట్టి మీరు కాంప్లైంట్ రిటర్న్ తీసుకోవాలి, మీ అమ్మాయి పైన అత్యాచారం జరగలేదు, మీ అమ్మాయి పైన అత్యాచారం జరగలేదు కాబట్టి మీరు రిటర్న్ తీసుకోవాలని అక్కడ పోలీస్ బందోబస్తు నిర్వహించి వాళ్ళ కుటుంబ సభ్యుల పైన అక్కడ మీడియాను కూడా వెళ్ళనీయకుండా ఆమె ప్రయత్నం చేశారు. కానీ ఆయన మహిళ ఒక జర్నలిస్టు ఆమె 2 రోజులుగా అక్కడనే కూర్చొని 2 రోజుల తర్వాత ఆమె ఆ ఇంటికి చేరుకొని ఆమె కుటుంబ సభ్యుల బాధితులను పరామర్శించిన తర్వాత కూడా వాళ్ళ ఉండే సోదరుడు చెప్పాడు, అంటే వాళ్ళ తమ్ముడు ఏమని చెప్పాడంటే ఆ మట్టలు వేసి కాల్ చేసిన శవం మా అక్కదా కాదా అని మేము ఏ విధంగా తెలుసుకోవాలని ఆయన ప్రశ్నించాడు మీడియాను. ఆ ప్రశ్నించిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి ఆనవాయితీ లేకుండా కూడా ప్రూఫ్ అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చూపించకుండా ఆ విధంగా చేసిన ఆ బీజేపీ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ వెంటనే విధుల్లోకి నుంచి తొలగించాలని మా డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకనైనా దేశ ప్రజలారా, ఇక రాష్ట్ర ప్రజల్లో ఉండే ప్రతి దళితులైనా బహుజనులైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన ఒక మహిళ మేలుకొని ఏ విధంగా అయితే మనం కాపాడుకునే విధంగా కూడా మనకు కూడా కొంచెం అవసరం. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు తెలియజేసిన విధంగా కాబట్టి మనం కూడా కరాటే శిక్షణ అనేది కానీ అది పెంపొందించుకోవాలి. అది కూడా తల్లిదండ్రులు చెప్తున్నా. ఎందుకంటే కరాటే శిక్షణ పెంపొందించుకుంటే ఎవరైనా అడ్డొచ్చిన తర్వాత కూడా తనను తాను రక్షించుకునే విధంగా కొంచెం కూడా మనం సేఫ్గా బయటపడతాం. కాబట్టి అది కూడా మనకు అవసరం. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మేల్కొని ఈ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఇక్కడ రౌండ్ టేబుల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.